ఇప్పుడు గతంలో కూడా ట్రంప్ ఫోన్ చేయడానికి ట్రై చేశారట మోదీకి. యుద్ధం జరిగిన సమయంలో, పాకిస్తాన్ ఇండియా వార్ జరుగుతున్న సమయంలో ట్రై చేస్తే మోదీ మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ప్రయత్నించారు. ముఖ్యంగా టారిఫ్ల గురించి ప్రకటించినప్పుడు మోదీ కాల్ కోసం చాలాసేపు వెయిట్ చేశారట. ఎందుకు? జపాన్ లాంటి దేశాలు ఎలాగైతే టారిఫ్ల గురించి ప్రకటించడంలోనే వద్దు, మా మీద టారిఫ్లు వేయొద్దు, మీరు చెప్పినట్లు వింటామని చెప్పేసి తల ఉంచాయో అలా ఉంచుతారు భారతీయులు కూడా అని చెప్పేసి అనుకున్నాడట. చాలాసేపు, ఆల్మోస్ట్ గంట సేపు మోదీ ఎప్పుడు కాల్ చేస్తారని వెయిట్ చేశారట. కానీ ఒక్కసారి కూడా మోదీ నుంచి కాల్ రాలేదు. రాకపోగా ట్రంపే ఫోన్ చేసినా సరే మోదీ ఆన్సర్ చేయలేదని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాలో సైతం వచ్చినటువంటి వార్తల్ని మనం చూసాం. సో మనం స్టబర్న్గా ఉన్నాం ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో. సో ఇప్పుడు ఏదో బర్త్డేకి విష్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మోదీ ఆన్సర్ చేశారు, లేకపోతే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే అమెరికా కొంత దారికి వస్తుంది. మళ్ళీ మాకు మిత్రులు, మనం ఒకటి అంటూ ఒకప్పుడులాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇంకా పూర్తిగా ఇంకా టారిఫ్ల గోల పోలేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ గందరగోళం నడుస్తూనే ఉంది. భారతదేశం మీద ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు భారతదేశం మీద విషయం కక్కుతూనే ఉన్నారు. కాబట్టి బర్త్డేకి విష్ చేసినంత మాత్రాన ఇంకంతా బాగుంటుందా అంటే కాదు. మాట్లాడాల్సిన విషయాల్లో మాట్లాడాల్సిందే. వ్యాపారమే, రిలేషనే. అలాగే చూశాడు కదా ట్రంప్, అంతకంటే దారుణంగా చూశాడు కదా. భారత్ కూడా అలాగే ట్రీట్ చేస్తుంది ఖచ్చితంగా. జరిగినటువంటి నష్టానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అమెరికా తప్పుని సరిదిద్దుకుంటేనే తిరిగి భారత్ స్నేహహస్తాన్ని అందించగలుగుతుంది. లేదా మనకంటూ ఉన్నటువంటి ఒక న్యూట్రల్ గ్రౌండ్స్ని మనం నిలబడగలుగుతాం ఖచ్చితంగా. శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మన మౌనాన్ని, మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని మన మీద జులుం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, మోదీ చేసినటువంటి ఒక ట్వీట్ మనకు కనిపిస్తుంది. ట్రంప్ చేసినటువంటి కాల్కి, ఆయన చేసినటువంటి విషెస్కి ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అంటూ సంబోధిస్తున్నారు. మై ఫ్రెండ్ అంటున్నారు మోదీ. Thank you, my friend President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US comprehensive and global partnership to new heights. We support your initiative towards a peaceful resolution of Ukraine conflict. అంటూ మాట్లాడుతున్నటువంటి తీరు, మోదీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం కదా. మై ఫ్రెండ్ అంటూ సంబోధిస్తున్నారు. భారత్ అమెరికాకి సంబంధించినటువంటి బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో మేము ఖచ్చితంగా మా పాత్ర మేము పోషిస్తాం, మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్. అలాగే ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి, రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కాన్ఫ్లిక్ట్లో మీరు ఇనిషియేషన్ తీసుకున్నందుకు కూడా, మీరు పీస్ఫుల్గా దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నించినందుకు మేము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే శాంతికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం, శాంతి చర్చలు జరగాలని మేము కోరుకుంటాం, మా అంతటా మేము యుద్ధాలు చేయం, అలాగని మా జోలు వస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం. సో ఇది ఇక్కడ మోదీ చెప్తున్నటువంటి మాట మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ కాల్ వచ్చినంత మాత్రాన ఇంకా అంత అయిపోయినట్లేనా? ఖచ్చితంగా కాదు. గతంలో అమెరికా వైఖరికి ఖచ్చితంగా అమెరికా సరిదిద్దుకోవాలి, ఇంకోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటామని మాట ఇవ్వగలగాలి, టారిఫ్లు తీసేయాలి, మన మీద ఉన్నటువంటి ఆంక్షలను తగ్గించాలి, ఖచ్చితంగా మళ్ళీ బిజినెస్ని రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా అటు సైడ్ నుంచి మొదటగా ఇనిషియేషన్ వస్తేనే భారత్ ఇక్కడ వెనక్కి తగ్గుతుంది, లేదంటే లేదు. మొత్తం మీద భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ విషెస్ మంచి విషయమే, మంచి సందర్భం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడడం అనేది, ట్రంప్ ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యారు. ఇన్ని రోజులు రెస్పాండ్ అవ్వకపోయినా ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ముందు రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు. సో ఈ నేపథ్యంలో విష్ చేయడానికి మాత్రమే కాల్ చేశారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో థ్యాంక్స్ చెప్తూ మోదీ చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఇండియా
అమెరికా మధ్యలో పరిణామాలు మళ్ళీ పాజిటివ్గా మారాలని కోరుకుందాం. ఆ బంధం మరింత బలపడాలని మళ్ళీ కోరుకుందాం. అమెరికా ఖచ్చితంగా తన ఒక్కరి బుద్ధిని మార్చుకోవాలని, అమెరికా బుద్ధి మార్చుకొని తిరిగి దారికి రావాలని మనం కోరుకుందాం. భారత్ ఎప్పుడూ స్నేహహస్తం అందించడానికి, శాంతిని పెంచడానికి సంసిద్ధంగా ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాల మీద? ట్రంప్ మోదీ కాల్ చేయడం, మోదీ దానికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడం తిరిగి, ఈ విషయం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ ఫోన్ కాల్తో మరి ఉన్నటువంటి సమస్యలు, అంటే మన మీద మనం నష్టపోయింది అలాగే ఉంటూ మిగతాదంతా నార్మల్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందా? తమకు జరిగినటువంటి నష్టాన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంది అనుకుంటున్నారా? అమెరికా తిరిగి మళ్ళీ మారే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫోన్ కాల్స్ అండ్ ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మీరు కూడా భావిస్తున్నారా? మున్ముందు ఇండియా భారత్ మధ్యలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది? అంటే అమెరికా ఈ మధ్య బిహేవ్ చేసినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు ప్రతిసారి. సో ఎలాంటి సెట్ ఆఫ్ రూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది? మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.